హాయ్ హలో నమస్తే. ఎవరైనా సరే మన ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ మనం కానీ ఏదైనా ఒక ప్లాట్ఫామ్లో విజయం సాధించాలన్నప్పుడు అంటే చాలా వరకు ఏంటంటే డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే మనల్నే కాదు దేశాన్ని కూడా డిస్కరేజ్ చేసిన వాళ్ళు, అంటే అభివృద్ధి చెందిన దేశాలు కూడా పేద భారతదేశానికి ఇస్రో ఎందుకని చెప్పడం జరిగింది. అదేవిధంగా క్రికెట్ కూడా ఎందుకని చెప్పడం జరిగింది. అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు కూడా భారతదేశ జనాభాలో సగం చనిపోవడం జరుగుతుందని ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు చెప్పడం జరిగింది. అది మీరు వినే ఉంటారు. కానీ మీరు జరిగింది ఏమిటనేది ఒక్కసారి చూడండి. అంటే మనకు ఇస్రో అంటే మనకు అభివృద్ధి చెందిన ఎన్నో దేశాల శాటిలైట్స్ మన ఇస్రో ద్వారా పంపడం జరుగుతుంది. ప్రపంచానికే ఒక రోల్ మోడల్ గా ఇస్రో ఇప్పుడు అంటే మనకు పేరు గడించడం జరిగింది. అదేవిధంగా వ్యాక్సినేషన్ కూడా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు కూడా మనం కరోనా టైంలో మనం ఫ్రీగా మనం వ్యాక్సినేషన్ అందించడం జరిగింది. క్రికెట్ లో కూడా ఈరోజు భారతదేశ ఖ్యాతి ఏ విధంగా ఘటించిందో చూడండి. కాబట్టి మీరు ఏ పని చేసినా సరే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, మీకంటూ ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యం మీద క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ కావడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడున్న హైదరాబాద్ స్టేటస్ మీరు చూడండి. ఎవరైతే నెలకు 1,00,000 లోపు సంపాదిస్తారో వాళ్ళందరూ లో క్లాస్ గా పిలవడం జరుగుతుంది. 1,00,000 నుంచి 3 లక్షలు సంపాదిస్తే మిడిల్ క్లాస్ రావడం జరుగుతుంది. 3 నుంచి 5 లక్షలు సంపాదించిన వాళ్ళు మాత్రమే అనతి కాలంలో వాళ్ళు కోటీశ్వరులు కావడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మన ప్రణాళిక అనేది కంపల్సరీ మనం రిచ్ కావడానికి మన ప్రణాళికలు రూపొందించుకోవాలి. రిచ్ కావాలంటే కూడా మనకు సరి అయినటువంటి ప్లాట్ఫామ్ కావాలి. అది ఎలాంటి ప్లాట్ఫామ్ అయితే మనం రిచ్ అయితే ఒకసారి అనాలిసిస్ చేసినట్టయితే మీరు ఒక్కటే విషయం చూడండి. మనం రిచ్ కావాలంటే మనం ఎంచుకునేటటువంటి రంగం అంటే మనకు పొలిటికల్ గా ఎలాంటి మార్పులు వచ్చినా, ఎకనామికల్ గా ఎలాంటి మార్పులు వచ్చినా, టెక్నాలజికల్ గా ఎలాంటి మార్పులు వచ్చినా, లీగల్ గా ఎలాంటి మార్పులు వచ్చినా, అదే విధంగా ఎన్విరాన్మెంటల్ గా ఎలాంటి మార్పులు వచ్చినా కూడా మనం ఎంచుకునేటటువంటి రంగానికి డిమాండ్ తగ్గనటువంటి రంగం ఎవరైతే ఎంచుకుంటారో వాళ్ళు మాత్రం గ్యారంటీగా సక్సెస్ కావడం జరుగుతుంది. కాబట్టి మనం ఎంచుకునే ప్రొడక్ట్ అనేది ఎవర్ గ్రీన్ ప్రొడక్ట్ అయి ఉండాలి. అదే విధంగా ఏంటంటే మనకు ఎవరికీ నష్టం లేనటువంటి వ్యాపారం అయితే ఎప్పటికి కూడా మనకు డిమాండ్ తగ్గనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే దీనిలో మెయిన్ గా చెప్పుకోవాలంటే మాత్రం మనం షార్ట్ టైంలో అంటే మనకు రియల్ గా ఏంటంటే మనకు ఎలాంటి సపోర్ట్ లేకుండా, సర్వీస్ లేకుండా, పెట్టుబడి లేకుండా కేవలం టైంనే పెట్టుబడి పెట్టి మనం కోట్లు సంపాదించడానికి ఉన్న ఏకైక అవకాశం ఏంటంటే మనకు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ మాత్రమే. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ద్వారానే ఒక ఎంతో మంది కులం మతం భేదం ఏం లేకుండా ఎంతో మంది సామాన్యులు కూడా కోట్లు సంపాదించడం జరిగింది. దీనికి మీరు ఒక్కసారి ఎనాలిసిస్ కూడా చేయండి. మీరు ఎనాలిసిస్ లో భాగంగా మనం ఫస్ట్ మనకు వ్యవసాయం ఉండే, పరిశ్రమలు వచ్చినాయి. అంటే మన తాత ముత్తాతలు మాత్రం ఏం చేశారు? వ్యవసాయ కూలీలు, పరిశ్రమల కూలీలు, ఆ తర్వాత ఐటీ రంగం వచ్చింది. అంటే ఎన్నో రంగాలు వచ్చినాయి. కానీ ఎక్కడ కూడా ఒక ఆర్డినరీ పర్సన్ కోటీశ్వరుడు అనే చరిత్ర లేదు. అదే విధంగా మన కేవలం కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత మాత్రం ఒక సామాన్యుడు రియల్ గా ఏంటంటే సపోర్ట్ లేకుండా, సర్వీస్ లేకుండా, పెట్టుబడి లేకుండా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండా, ఏజ్ లిమిట్ కూడా లేకుండా ఏంటంటే కోట్లు సంపాదించిన చరిత్ర కేవలం కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కు ఉంది. కాబట్టి మనం మాత్రం ఖచ్చితంగా సక్సెస్ కావాలంటే మనం కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ని ఎంచుకోండి. ఖచ్చితంగా అనతి కాలంలో మీరేదైతే అనుకుంటారో ఆ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే మీకు మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలంటే మాత్రం కంపల్సరీ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ద్వారా మాత్రమే కావడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మీకు నచ్చినటువంటి అంటే సెక్టార్ని ఎంచుకొని అదే విధంగా అంటే రియల్ ఎస్టేట్ లో మీకు నచ్చినటువంటి కంపెనీని ఎంచుకొని సక్సెస్ కావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.